నీకు తెలీదా ఇన్స్టా అంటే? నా నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ లేదు. నాకు అది వాడకం కూడా తెలియదు. ఒకప్పుడు ఫేస్బుక్ ఉండేది. టైం వేస్ట్ అవుతుంది, నా టైంది అది కిల్ చేస్తుందని నాకు అర్థమయ్యి నా ఫోన్లో నుంచి ఫేస్బుక్ తీసేసాను. ఆ అకౌంట్ చర్చి పిల్లలు యాక్టివేట్ చేయాలని, ఈ మెసేజ్ సంబంధించి అప్లోడ్ చేయాలని ఫేస్బుక్ ఆ అకౌంట్ వేరే పిల్లలకి ఇచ్చాను, మన చర్చి పిల్లలకి. 15 సంవత్సరాల అమ్మాయి స్మార్ట్ ఫోన్, అది ఇన్స్టా. ఈ మాటలు వింటున్న తల్లులారా, మీ చిన్నపిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేశారా? 15, 16, 10వ తరగతి చదివే పిల్లలకి ఫోన్లు ఇచ్చి వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయా? ఇన్స్టా అకౌంట్లు ఉన్నాయా? ఈవెన్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా నా మాట, ఇన్స్టా ఉందా? ఫేస్బుక్లు ఉన్నాయా? నేనంట, చదువుకునే మీకు ఇన్స్టాగ్రామ్లు ఎందుకు? చదువుకునే మీకు ఫేస్బుక్తో సంబంధం ఏంటి? ఎందుకు వాటితో టయాన్ని వృధా చేసుకుంటారు? గడిచిన కొన్ని రోజుల క్రితం యూత్ కాన్ఫరెన్స్ జరిగింది, గత శనివారం. యూత్ కాన్ఫరెన్స్కి ఒక యవనబ్బాయి తన తల్లిదండ్రులతో కూడా వచ్చాడు. వారు మన ఉప్పల్ బ్రాంచ్ మందిరానికి వస్తారు. ఆ ఉప్పల్ బ్రాంచ్ మందిరానికి వచ్చినప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి తన తల్లిదండ్రులను తీసుకుని నా దగ్గరికి వచ్చి నాతో అంటున్నాడు, తల్లిదండ్రులతో కలిసి, అయ్యా దేవుడు మాట్లాడతాడు అన్నారు కదా. నేను అంతగా నమ్మేవాడిని కాదు. దేవుడు ఎలా మాట్లాడతాడో నాకు అర్థమైంది ఈరోజు నేను యూత్ మీటింగ్కి వచ్చిన తర్వాత. దేవుడు మాట్లాడే దేవుడు అని నాకు అర్థమైంది. ఏమర్థమైంది బాబు నీకు? ఆ బాబు చెప్పింది స్పష్టంగా, ఇప్పుడు నేను చెప్పబోయే మాట నాకు అంత స్పష్టంగా ఫోకస్ లేదు. బాబు ఏదో కాలేజీలో ఆ ఈవెంట్లో ఏదో అవార్డు ఏదో తీసుకున్నాడట. ఆ వీడియో క్లిప్, అవార్డు తీసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయితే ఫ్రెండ్స్ వచ్చి అడిగారట, రే నీ ఇన్స్టాలో నీ ఫోటో పెట్టుకోవచ్చు కదరా, బాగా వైరల్ అయ్యేది, నువ్వు పెట్టుకోలేదేంటి అంటే, నాకు ఇన్స్టా లేదురా అన్నాడట, ఇన్స్టాగ్రామ్ లేదురా అన్నాడట. ఇంజనీరింగ్ చదువుతా, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్, ఇన్స్టా లేకపోవటం ఏంట్రా? నువ్వు అంత అమాయకుడువా? మీ డాడీని అడిగి ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఈ ఫోటోలన్నీ పోస్ట్ చేయి, వైరల్ అయిపోద్దిరా, రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోతావురా అని అన్నారట. ఆ బాబు తల్లిదండ్రులకు వచ్చి చెప్పారు. ఆ తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు, వద్దు బాబు, సరే ఈరోజు యూత్ కాన్ఫరెన్స్ ఉంది కదా రండి అని బాబుని తీసుకొని వచ్చారు. ఆ రోజు ప్రభు ఏం మాట్లాడాడు తెలుసా? యవనస్తుల జీవితాల్లో ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఆ సవాళ్ళలో 5వ సవాళ్ళు యూజర్ నేమ్ సోషల్ మీడియా అని యూత్ కాన్ఫరెన్స్లో చెప్పిన వర్తమానం తప్పకుండా రాగల దినాల్లో నేను అప్లోడ్ చేస్తాను. యూజర్ నేమ్ అని చెప్తూ ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి, ఈ వాట్సాప్ స్టేటస్లకి యూత్ యవనస్తులారా మీరు ఎంత దూరంగా ఉంటారో మీ భవిష్యత్తు అంత బాగుంటుంది, తస్మా జాగ్రత్త అని నేను చెప్పడం జరిగింది. ఆ బాబు అంటాడు, అయ్యా దేవుడు మాట్లాడతారు అనేది ఎలా ఉంటుందో యూత్ మీటింగ్లో నాకు అర్థమైంది. నేను తీసుకోవాలా వద్దా సందిగ్ధంలో ఉన్నప్పుడు యూత్ మీటింగ్లో దేవుడు మాట్లాడాడు. చదువుకునే మీకు ఫేస్బుక్తో పని ఎందుకు? టెక్స్ట్ బుక్లతో మీకు పని, ఇన్స్టాగ్రామ్తో మీకెందుకు? అసలు సెల్ ఫోన్ మీకెందుకు? నాతో దేవుడు మాట్లాడాడయ్యా. ఆ మీటింగ్ అయిపోయిన వెంటనే మా అమ్మ నాన్నతో చెప్పాను, అమ్మే దేవుడు నాతో మాట్లాడాడు, ఇక మీదట ఇన్స్టాగ్రామ్ని నేను అసలు వాడను, ఈ ఫేస్బుక్ అకౌంట్లు నాకొద్దు, దేవుడు నాతో మాట్లాడాడు మమ్మీ అని ఆ యవ్వన బిడ్డ దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపాడు. ఈ మాటలు వింటున్న క్రైస్తవ తల్లులారా, తండ్రులారా, ఈ మాటలు మీ పిల్లలకు వినిపించండి. ఫోన్లతో వాడుకుంటున్నారా? పబ్జి గేమ్ వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారా? తస్మా జాగ్రత్త. వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి మీరు ఎటో వెళ్ళిపోతున్నారా? వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయా? రీల్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారా? రీల్స్ చూస్తూ టైం వేస్ట్ కాదు, వాళ్ళ లైఫే వేస్ట్ అయిపోద్ది. తస్మాత్ జాగ్రత్త. మెట్టుకి అమ్మాయి
ఇన్స్టాగ్రామ్లో నల్గొండకు చెందిన 19 సంవత్సరాల కుర్రోడితో ప్రేమలో పడిందట. అది ప్రేమనాలో ఇక ఏమనాలో, ఇక మీరు ఆ పదం మనకెందుకు కానీ, మొత్తానికి వాడితో తప్పుటడుగు వేస్తుందని తల్లి తెలుసుకొని మందలించింది. ఒకనొక సందర్భంలో ఆ అమ్మాయి వాడితో పాటు వెళ్ళిపోయిందట. కన్న తల్లి కదా, మరి భర్త ఏమయ్యారో అంత కరెక్ట్గా తెలియదు వివరాలు. కూతురు ఎక్కడికి వెళ్ళిందో వెతుక్కుంటూ మొత్తానికి పట్టుకుంది, తీసుకొని వచ్చింది. కన్న తల్లి కదా, గడ్డం పట్టుకొని ఉంటుందో, కాళ్ళు పట్టుకొని ఉంటుందో, నయాన భయాన అంటారే, సామవేద దండోపాయం అంటారే, బతిమలాడుకుంటూ చెప్పింది, వద్దమ్మా నీకు దండం పెడతా, అలా వెళ్ళొద్దమ్మా అని ఎన్నో బుద్ధి మాటలు చెప్పి ఉంటుంది. తల్లి కదా, ఆ స్వతంత్రం కొద్ది ఒక దెబ్బ కూడా వేసి ఉంటుంది. మొత్తానికి కూతుర్ని ఇంట్లో పెట్టింది. 15 సంవత్సరాలు, ముక్కు పచ్చలారని వయసు. ఈ అమ్మాయి ఉన్నట్లే ఉండి వాడికి ఫోన్ చేసింది. నేను సోమవారం, జస్ట్ 2 days బ్యాక్, సోమవారం సాయంత్రం ఆ తల్లి ఏదో పూజ చేసుకుంటా ఉందట. అటు తిరిగి ఈ అమ్మాయి వెనక నుంచి వెళ్ళి దుప్పట ముసుకేసి తల్లిని పడేస్తే వాడు వచ్చేసి ఆ గొంతు నులిమి బట్టతో ఊపిరాడకుండా చేసి మొత్తానికి కొన ఊపిరితో చచ్చిపోయిందని వదిలేసి వెళ్ళిపోతే, ఆ తల్లి కొన ఊపిరితో కొట్టుమిట్టాడటం ఈ కూతురు చూసి మళ్ళీ వాడికి ఫోన్ చేసిందట. మా అమ్మ చచ్చిపోవాలా, చచ్చేదాకా మీరు కొట్టండి అని చెప్పి మరలా ఎగైన్ పిలిచి వాడి చేతికి సుత్తిస్తే, అదే గోడలో కొడతారు మేకులు, ఆ సుత్తిస్తే ఆ సుత్తితో తల. విచిత్రం ఏంటో తెలుసా, చంపబడిన అమ్మాయి చాకలి ఐలమ్మ గారు, ఆ తల్లి మనవరాలట. తెలంగాణ సాయుధ పోరాట సమితిలో ఒక గొప్ప వీరవనిత ఆ తల్లి. అలాంటి గొప్ప వంశంలో పుట్టిన ఈ ముని మనవరాలు కన్న తల్లిని చంపేసిందండి. దైవజనమ, ఘోరాలు 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 జరుగుతున్నాయి. ఎందుకు మనుషులు ఇలా అయిపోతున్నారు? మనిషి ఈ విషయంలో నేర్చుకోదగిన పాఠం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పుతున్న మాట చూడండి. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 4వ చరణం, భయము నుండి పాపం చేయుకుడి. ఒకసారి చెప్పండి, భయము నుండి పాపము చేయుకుడి. లోకంలో ఏ వ్యక్తి అయినా పాపం చేయటానికి భయపడ్డావు. నేను పాపం చేస్తూ ఉంటే ఎవడైనా చూస్తాడేమో అని భయపడతాడు.